దక్షిణ కోస్తా రైల్వే ఆదాయానికి గండి. విశాఖకు దక్కింది పేరు, ఒడిశాకు వెళ్ళింది సిరి. అరకు అవుట్, కేకే లైన్ కట్. కొత్త డివిజన్ ఏర్పాటుతో విశాఖ డివిజన్ కు అన్యాయం. దశాబ్దాల పోరాటం, కొన్ని తరాల కళ. ఉత్తరాంధ్ర గుండె చప్పుడు వాల్తేరు డివిజన్ ను విశాఖపట్నం రైల్వే డివిజన్ గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అయితే కళ నెరవేరుతోందన్న ఆనందం ఆవిరై ఆ స్థానంలో ఆందోళన గూడు కట్టుకుంది. కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడంతో విశాఖ రైల్వే డివిజన్ ఒక పేరుకు మాత్రమే డివిజన్ గా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. శతాబ్దాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ ను విచ్ఛిన్నం చేస్తూ దాని ఆదాయ వనరులను పొరుగు రాష్ట్రమైన ఒడిశాకు ధారాదత్తం చేస్తూ రైల్వే బోర్డు తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఉత్తరాంధ్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేలో ఒక డివిజన్ అయిన విశాఖ రైల్వే డివిజన్ లో ప్రధాన ఆదాయ వనరు అయిన అరకు, కేకే లైన్ ను నూతనంగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ లో విలీనం చేయడంతో ఆదాయానికి గండిపడనుందని పలువురు వాపోతున్నారు. కోస్తా రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ ను ఒక వెలుగు దివ్వే. 1100 కిలోమీటర్ల విస్తీర్ణం, 2800 కిలోమీటర్లకు పైగా ట్రాక్ లైన్ తో దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే డివిజన్లలో ఇది ఒకటి. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికులు. పాత జోన్ మొత్తం ఆదాయం 17,000 కోట్ల రూపాయలలో సుమారు 10,000 కోట్ల ఆదాయం ఒక్క వాల్తేరు నుంచే వస్తోంది. అటువంటి ఆదాయ వనరులను ఇప్పుడు అడ్డగోలుగా విభజించేశారు. విభజనలో భాగంగా కుదిర్చిన కొత్త సమీకరణాలు విశాఖకు తీరని అన్యాయం చేస్తున్నాయి. కేకే లైన్ అయిన కొత్త వలస, కెరండు, ఇనుప ఖనిజం రవాణా ద్వారా వేల కోట్ల ఆదాయం తెచ్చే ఈ కీలకమైన లైన్ మొత్తం ఇప్పుడు ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ లో భాగమైన రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది. దీని ద్వారా విశాఖపట్నం డివిజన్ ప్రధాన ఆదాయ వనరును కోల్పోయినట్లు అయ్యింది. ఉత్తరాంధ్ర పర్యాటక రంగంలో మణిహారం వంటి అరకు, బొర్రా గుహలు ఇకపై రాయగడ డివిజన్ కిందికి వస్తాయి. దీని వల్ల పర్యాటక ఆదాయం, నిర్వహణ పరంగా విశాఖ తన పట్టును కోల్పోనుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం విభజన తర్వాత కొత్తగా ఏర్పడే విశాఖ డివిజన్ ఆదాయం 10,000 కోట్లను తాకే అవకాశం లేదు. రైల్వే జోన్ దానిలో ప్రధానమైన విశాఖపట్నం డివిజన్ ప్రయోజనాల కోసం గళమెత్తాల్సిన ప్రజా ప్రతినిధులు మౌనం వహించడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి, ఎంపీలు ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రిని కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది. విశాఖకు రావాల్సిన సంపదను పక్క రాష్ట్రానికి తరలిస్తుంటే అడ్డుకోలేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండు డివిజన్ల మధ్య తేడాను ఒకసారి గమనిద్దాం. కొత్తగా ఏర్పాటైన రెండు డివిజన్లు విశాఖపట్నం డివిజన్, మరొకటి రాయగడ డివిజన్. విశాఖపట్నం డివిజన్ పరిధి 401.68 కిలోమీటర్లు, రాయగడ డివిజన్ 704.755 కిలోమీటర్లు. విశాఖపట్నం డివిజన్ మొత్తం ట్రాక్ 1317.501 కిలోమీటర్లు, రాయగడ డివిజన్ మొత్తం ట్రాక్ 1,54,875 కిలోమీటర్లు. రెండు డివిజన్లలో ఉన్న కీలక ప్రాంతాలను చూసుకుంటే విశాఖపట్నం డివిజన్ లో విశాఖ, విజయనగరం, పలాస మాత్రమే ఉండగా రాయగడ డివిజన్ లో అరకు, కేకే లైన్ మొత్తం రాయగడ ప్రాంతాలను కేటాయించారు. ఇక ఆదాయ వనరులు చూసుకుంటే విశాఖపట్నం డివిజన్ ప్రయాణికులపై ఆధారపడి ఆదాయం వస్తుంది. అదే రాయగడ డివిజన్ చూసుకుంటే పర్యాటకం, రవాణా మరియు ఖనిజాల రవాణాతో ఎక్కువ ఆదాయం ఈ డివిజన్ కు సమకూరుతుంది.
రైల్వే ట్రేడ్ యూనియన్ లీడర్ చలసాని గాంధీ మాట్లాడుతూ అరకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్ లో లేకపోవడం అనేది సమస్య కాదని 40 ఏళ్ల పోరాటానికి గుర్తుగా రైల్వే జోన్ వచ్చిందని కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి ఉండాలని, అప్పుడే అన్ని విషయాలపై సందేహాలు తీరుతాయని చెప్పారు. అరకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్ లో ఉండేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిపోయింది. విశాఖపట్నం డివిజన్ కొత్త వలస కిరండూరు లైన్ రాయగడ డివిజన్ కి వెళ్ళిపోయింది, ఆదాయం పోయింది అని చెప్పేసి రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. మన ప్రాంతానికి మనం ఒక రైల్వే జోన్ డిమాండ్ చేసాం. ఆ జోన్ మనకి ఆ కళ నెరవేరబోతుంది. ఈ జోన్ ఏర్పాటులో ఒరిజినల్ గా ఈ జోన్ డిమాండ్ అనేది కలకత్తాలో ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసాం. మనకు ఒకప్పుడు విశాఖపట్నం కలకత్తా రైల్వే జోన్ లో ఉండేది. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్న కేకే లైన్ వాల్తేరు డివిజన్ లో ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని రాయగడ డివిజన్ కొత్తగా ప్రారంభించి దాంట్లో పెడుతున్నారు. ఆదాయం పోతుందని చెప్పేసి ఇక్కడ అక్కడ మనకి మాటలు వస్తున్నాయి. ఈ ఆదాయం పోవటం అన్నది కరెక్ట్ కాదు. రైల్వేకి ఆదాయం ఏ ఊరికి వచ్చిందో ఆ ఊరిలో ఉండదు. భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్లో ఏ రూపాయి వచ్చినా, ఎక్కడ ఆదాయం వచ్చినా మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది, రైల్వే శాఖకి వెళ్తుంది. అక్కడి నుంచి తిరిగి అవసరాన్ని బట్టి ఆయా జోన్లకి, ఆయా డివిజన్లకి, ఆయా రాష్ట్రాలకి వెళ్తుంది. సో ప్రతి రైల్వేకి 3 డివిజన్లు ఉండాలన్న పాలసీ ప్రకారం రాయగడ డివిజన్ క్రియేట్ చేసి ఒరిస్సాలో ఉన్న ప్రాంతం అంతా కూడా మెజారిటీ ప్రాంతాన్ని పెట్టి రాయగడ డివిజన్ క్రియేట్ చేశారు. అందులో ఇప్పుడు మన అరకు ప్రాంతం, పలాసలో ఉన్న కొంత ప్రాంతం కూడా అందులో పెడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఇంకా గజిట్ మాత్రం రాలేదు, అది వస్తే కానీ క్లారిటీ ఉండదు. మనం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం ఆ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అంతా కూడా, అంటే అరకు వరకు, అలాగే ఈ పలాస, సోంపేట, ఇచ్చాపురం వరకు కూడా మన డివిజన్లో, విశాఖపట్నం డివిజన్లోనే ఉంచి సౌత్ కోస్ట్ రైల్వే ఉంచమని మనం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ సంగతి మనకి గజిట్ వస్తే కానీ మనకి క్లారిటీ ఉండదు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేలో ఉన్న ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ కు ఉద్యోగుల పంపిణీలో గందరగోళం ఉందని, దానికోసం ఇప్పటికే అధికారులను సంప్రదించినట్టు, ఉద్యోగుల విభజనలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను కోరారు. రైల్వే కార్మికులు, మరీ ముఖ్యంగా వాల్తేరు డివిజన్ కి సంబంధించిన రైల్వే కార్మికులు అనేక భయాందోళనలకు, అపోహలకు గురి కావాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నూతనంగా ఏర్పడబోయే సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ కు, అలానే ఈస్ట్ కోస్ట్ లో కొత్తగా ఏర్పడుతున్న రాయగడ డివిజన్ కు స్టాఫ్ ని అలాట్ చేయటం, అలానే ఆప్షన్స్ ని కాల్ఫర్ చేయటం, ఆప్షన్స్ లో విశాఖపట్నం ఎంప్లాయీస్ కి థర్డ్ ఆప్షన్ గా ఇవ్వటం, వీటన్నిటి మీద రైల్వే ఎంప్లాయీస్ కు ఒక స్పష్టత లేని కారణంగా ఎంప్లాయీస్ గందరగోళానికి గురవుతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. దీనిపైన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ వారిని, అలానే సౌత్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, మిగతా అనేక ఉన్నతాధికారులను కలిసి కార్మికుల యొక్క ఆందోళనను తెలియచేయడం జరిగింది. అలానే వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ గారిని మరియు సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ గారిని కూడా కలిసి అనేక దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. కార్మికుల యొక్క ఆందోళనను, కార్మికులలో ఉన్న ఈ గందరగోళానికి ముగింపు పలకాల్సిందిగా మీ ద్వారా కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ యాజమాన్యాన్ని కోరుకుంటుంది. విశాఖ రైల్వే డివిజన్ వద్ద ఉన్న భారీ లోకో షెడ్లు, మార్షలింగ్ యార్డ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఆదాయం వచ్చే మార్గాలన్నీ కత్తిరించడం వల్ల డివిజన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేవలం పేరుకే డివిజన్ తప్ప అధికారం, ఆదాయం లేని వ్యవస్థగా ఇది మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు స్పందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అరకు మరియు కేకే లైన్ ను విశాఖ డివిజన్ లోనే కొనసాగేలా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.